ఏంటో మా మోక్షమ్మకి అప్పుడే 7 నెలలు అయితే వచ్చేసాయి. అందుకే తిరుపతికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలి కదా. అసలు నాకు ఫస్ట్ టైం అనిపించింది ఇంత దూరం వచ్చి ఎందుకు చేసుకున్నానా అని. ఈ ఎండలకి పిల్లనెత్తుకొని జర్నీ చేయాలంటే అసలు దేవుడు కనిపించేస్తున్నాడు. జర్నీలు అంటే అస్సలు పడవు అనమాట నాకు. కానీ ఇది మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తా ఉంది. నిజంగా మేము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది. ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే అది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది అనమాట. ఇంకా చేసేదేం లేక బస్ బుక్ చేసుకున్నాము. ఇంకా టైం కి బస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మేఘాల మీద బయలుదేరితే ఫైనల్లీ అక్కడ బస్ అయితే లేదు. అక్కడ నుండి పికపింగ్ వ్యాన్ లో మెయిన్ బస్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అసలు ఈ జర్నీ ఎంత చిరాకైందంటే ఇంకా జర్నీయే వద్దురా బాబు అనిపించింది. ఫైనల్లీ బస్ ఎక్కిన తర్వాత మాకు ప్రాణం లేసొచ్చిందబ్బా. అసలు సేఫ్ గానే తిరుపతికి రీచ్ అయిపోయినాము. అంతే ఈ ట్రావెల్ బ్లాగ్. నెక్స్ట్ డే మా బుడ్డదాంతో తిరుమల వెళ్లే ప్లాన్ ఉంది. అది నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.